గైస్ అందరూ ఈ న్యూస్ వినే ఉంటారు, ఇలా శోభితాకి నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ అయిందని. ఓకే, విల్ బి హ్యాపీ ఫర్ దెమ్. అది పక్కన పెట్టేస్తే 4 years బ్యాక్ సమంతకి నాగ చైతన్యకి ఇలాగా డివోర్స్ అయినప్పుడు అందరూ సమంతనే తిట్టారు. సమంతకి వాళ్ళ అసిస్టెంట్ కి అఫేర్ అన్నారు, సమంత 200 కోట్ల అలిమోని వస్తుందని డివోర్స్ చేసుకుంది అన్నారు. ఇంకా చాలా మంది అయితే ఇలా ఐటమ్ సాంగ్ చేసింది, ఇలా బోల్ సీన్స్ చేసింది, అది ఫ్యామిలీ వాళ్ళకి నచ్చలేదు అందుకే డివోర్స్ చేసుకుంది అన్నారు. అలా పోల్చుకుంటే శోభిత మేడ్ ఇన్ హెవెన్ లో చేసింది దానికన్నాను. ఇప్పుడు ఎలా ఉంది శోభిత నచ్చింది ఏంటంటే ఏదైనా రిలేషన్షిప్ బ్రేకప్ అయిందంటే ఉమెన్ ని బ్లేమ్ చేసేయడం చాలా ఈజీ. ఆ సెలబ్రిటీ కపుల్ అవనియండి, నార్మల్ కపుల్ అవనియండి, ఏదైనా రిలేషన్షిప్ బ్రేకప్ అయిందంటే ఫస్ట్ ఏమంటారంటే ఆమె పెద్ద గోల్డ్ డిగ్గర్, ఆమె పెద్ద చీటర్, రాపితే ఆమె ఇంకో ఏదో చేసేసి ఉంటది, అందుకే వాళ్ళిద్దరు విడిపోయి ఉంటారు అని చెప్తారనమాట. బట్ బ్యాక్ స్టోరీ ఎవరికి తెలీదు. వాళ్ళిద్దరు డివోర్స్ అనౌన్స్ చేసిన రోజే సమంత వాళ్ళ అసిస్టెంట్ ఇట్లా నాగ చైతన్య చీట్ చేశాడని ఇంటిస్తో ఒక స్టోరీ పోస్ట్ చేస్తే అందరూ అది కవర్ చేయడానికి ఎవరైతే అసిస్టెంట్ సమంతాన్ని దీది అక్క అని పిలుస్తారో అసిస్టెంట్ కి సమంతకి ఎఫ్ఐఆర్ అని చెప్పి పుకార్లు పుట్టించారు. జెన్యున్లీ స్పీకింగ్, ఓకే శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఐఎమ్ జెన్యున్లీ నాట్ హ్యాపీ ఫర్ దెమ్. ఐ ఫీల్ సో సాడ్ ఫర్ సమంత. తను కొన్ని ఇయర్స్ లో ఎంత ఫేస్ చేసుకుని వచ్చిందో, ఫస్ట్ డివోర్స్, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్, అసలు నిజంగా ఐ ఫీల్ సో సాడ్ ఫర్ హర్. బట్ శామ్, వి లవ్ యూ. ఐ హోప్ యూ ఆల్వేస్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ యూ ఫైండ్ ట్రూ లవ్. వి లవ్ యూ శామ్.